ఇది చూడండి తెలంగాణలో అండి. ఆల్రెడీ తీశారు తెలంగాణలో చాలా పోస్టులు. మనం చాలా పోస్టులు తీశారు. ఫార్మసిస్ట్, నర్సింగ్, ల్యాబ్ టెక్నీషియన్, రిమైనింగ్ చాలా పోస్టులు తీశారు. మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ తీస్తానంటున్నారు. అన్ని స్టేట్లో పడుతున్నాయండి, ఇక్కడే కాదండి. మొత్తం బీహార్లో పడినాయి 2473 పోస్టులు పడినాయి. తెలంగాణలో పడినాయి మన 700. ఓన్లీ ఫార్మసిస్ట్ అయితే 733 పోస్టులు పడినాయి. ఇంకా ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ అన్ని చాలా ఎక్కువ పడినాయి ఇవి. అలాగే మన తమిళనాడులో కూడా 500 పోస్టుల పైన పడినాయి. మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని స్టేట్లు అంటూ ఎన్నో కొన్ని పోస్టులు తీస్తూనే ఉన్నారండి ఇయర్లీ. అది కూడా మెడికల్ పరంగా ఫార్మసిస్టు, నర్సింగ్, ల్యాబ్ టెక్నీషియన్ ఇవి తీస్తూ ఉన్నారు. ఒక్క ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక్కళ్ళు పట్టించుకునేవాళ్ళు లేరండి కనీసం. అలా ఉంది. ఇప్పుడు ఇంకా ఆ నోటిఫికేషన్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ తెలంగాణలో నేను కూడా రాసినాను, 5% మనకు అవకాశం ఉంటే రాసుకున్నాము. ఇప్పుడు అది కూడా లేదు. ఈ 10 years అయిపోయిందంట కదా, అసలు ఆ అవకాశం కూడా లేదు. ఎక్కడెక్కడో వెతుక్కోవాల్సి వస్తుందండి. ఏం చేయాలా, ఎలా రాయాలరో దేవుడా అని చెప్పేసి. చదువుకుని ఉన్నా కూడా బాగా చదువుతూ ఉన్నాం. కొద్దిగా చదువుకొని రాసుకునే అవకాశాలు కూడా ఇవ్వట్లేదు చదువుకునే వాళ్ళకి. పోస్టులు అసలు తీయట్లేదండి ఎవరు కూడా. ఈ వైద్య శాఖను ఎవరు కూడా అసలు పట్టించుకోవట్లేదు. ఫార్మసీ డిపార్ట్మెంట్ అసలు పట్టించుకోవట్లేదు. నర్సింగ్ అని కొన్ని ఏవో తీస్తారు కానీ ఫార్మసీ అంటే అసలు ఎవరు ఏం తీయట్లేదు. అసలు అడగాలండి. అసలు మన స్టేట్ అంత వరస్ట్గా ఉంది అసలు. లాస్ట్ టైం వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక 1,00,000 పోస్టులు తీస్తే 1,00,000 పోస్టులో కూడా ఫార్మసీ అసలు డిపార్ట్మెంట్, ఇది మామూలు ఈ మెడికల్ డిపార్ట్మెంట్ ఏ పోస్టులు కూడా లేవు. ఫార్మసీ లేదు, నర్సింగ్ లేదు, అసలు ఏమీ లేవు. అసలు మొత్తం అంతా కూడా వాలంటీర్స్ అని చెప్పేసి, లేదంటే ఇంకోటి ఈ పంచాయతీ లెవెల్లో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగాలు అని చెప్పేసి ఇవి తీసేది. కానీ ఒక 10,000 ఉద్యోగాలైనా 10,000లో ఒక 5,000 ఏమో నర్సింగ్, ఒక 2,000 ఏమో ఫార్మసిస్ట్, ఒక 2,000 ఏమో ల్యాబ్ టెక్నీషియన్, లేకపోతే ఇంకా 1000 ఇంకా రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఇస్తే అంత హ్యాపీగా ఫీల్ అవుతారండి స్టేట్లోన. అంత ఎప్పటి 2014-15 నుంచి దగ్గర అసలు మొత్తం ఎప్పటి నుంచో అప్పుడు ఎంప్లాయ్మెంట్ లేదు పూర్తిగా. తీస్తే గ్రూప్ 2, గ్రూప్ 1 ఏవో తీస్తారో 200, 600, 700 తీస్తారు తప్పితే అసలు నో ఎంప్లాయ్మెంట్ అంటే పక్క స్టేట్లో తీస్తున్నారండి. ఇప్పుడు 1000 తీస్తే కనీసం 500 తీయాలి కదండి. మన దగ్గర సెంట్రల్ సపోర్ట్ కూడా ఉంది ఇక్కడ. కొద్దిగా ఆలోచించండి సార్ ప్రభుత్వాలు. ఎవరు ఏ పార్టీ అయినా మాకు సంబంధం లేదు, కానీ మాకు కొద్దిగా సపోర్ట్ అనేది ఇవ్వండి, కొద్దిగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. మాకు ఎటువంటి ఈ పథకాలు ఇవన్నీ కూడా నాట్ రిక్వైర్డ్ టు ద ఎనీవన్. అవి అవసరం లేదు సార్. ఒక జాబ్ ఇస్తే ఒక ఫ్యామిలీ సెక్యూర్ అవుతుంది. ఒక ఫ్యామిలీలో 5-6 మంది ఉంటారు, వాళ్ళందరూ చాలా అవుతారు. మాకు ఈ ఫ్రీ బస్సులో లేకపోతే ఇంకోటో పథకాలు, ఇవి డబ్బులు అవన్నీ కాదు సార్. ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. ఎంప్లాయ్మెంట్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ బతుకుతారు. ఒకళ్ళకి ఉద్యోగం వచ్చినా 5 ఆ ఫ్యామిలీలో ఉన్న మొత్తం ఫ్యామిలీ అంతా సెక్యూర్ అవుతారండి. కనీసం నోటిఫికేషన్ తీస్తే మేము ఏదో ఒకటి రాసుకుంటాం. నోటిఫికేషన్ అనేది కనీసం లేదు సార్. కనీసం కొద్దిగా ఆలోచించండి ప్రభుత్వాలు. కొద్దిగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా ఎంతో మమ్మల్ని నమ్మి, ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఎంతోమంది ఓట్లు వేశారు. కనీసం మీరు వచ్చినప్పటి నుంచి డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇదిగో అంటారు, కానీ అది కూడా వేయలేదు. ఇంకా పారామెడికల్లో అసలు ఎలా మిమ్మల్ని రీచ్ అవ్వాలి, ఎలా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు. కొద్దిగా మాకు ఈ అవకాశాన్ని కొద్దిగా ఇవ్వండి సార్. కొద్దిగా రాసుకునే అవకాశాన్ని, ఎంప్లాయ్మెంట్ తీయండి. మాకు ఎటువంటి పథకాలు ఏమీ అవసరం లేదు. ఇది ఓన్లీ రిక్వెస్ట్ అండి. కొద్దిగా ఆలోచించండి. అందరూ కూడా అడగాలండి. ఎవరింట్లో వాళ్ళు కూర్చొని చదువుకొని మరి ఎందుకండి ఉద్యోగాలు లేకుండా అడిగితే కదండి ఎవరైనా ఇచ్చేది. ఇదే విధంగా మీకు ఎవరైనా పరిచయాలు ఉన్నా, ఏదైనా ఉన్నా ప్లీజ్ ఇదేమైనా మీకు రీచ్ అయినట్టయితే కొద్దిగా దీన్ని షేర్ చేసేసి కొద్దిగా ఇదే విధంగా దీన్ని మీకు తెలిసిన వాళ్ళు కూడా అడిగి కొద్దిగా ఎవరైనా తెలిస్తే వాళ్ళు అడగండి. కొద్దిగా సార్ ఇది సార్ ఎంప్లాయ్మెంట్ లేదని చెప్పేసి కొద్దిగా ఎవరైనా మినిస్టర్ గారు తెలిసినా, లేకపోతే వాళ్ళ పిఏ గారు తెలిసినా, లేకపోతే ఎవరు తెలిస్తే వాళ్ళంటే మండల లెవెల్లో అవ్వచ్చు, లేకపోతే జిల్లా లెవెల్లో అవ్వచ్చు, ఎక్కడ ఉంటే వాళ్ళకు మీకు ఆ ఇన్ఫ్లుయెన్స్ పెట్టి అడగండి సార్. ఎంప్లాయ్మెంట్ లేదు ఏపీలో. కనీసం ఫార్మసిస్ట్ అంటే అసలు చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్. అసలు అంత పోస్టింగ్ అంటే తీయట్లేదు. కాంట్రాక్ట్ పోస్టులు తీస్తారండి, 4-5 వేస్ట్ అండి. ఎగ్జామ్ ఉంటుంది, ఏముండదు, అమ్మేసుకుంటారు, ఏం చేసుకుంటారు, ఎవరు ఎలా చేస్తారు కూడా. గవర్నమెంట్కి కూడా అది అవసరం లేదు. ఎందుకంటే ఇంత చిన్న విషయాన్ని అంత పెద్ద స్థాయిలో ఉన్నారు పట్టించుకోరండి. ఎవరికో చెప్తారు, 4-5 పోస్టులు నోటిఫికేషన్ వేస్తారు. ఆ కింద స్థాయిలో వాళ్ళు ఏదో ఫాలోఅప్ చేసుకుంటారు. ఏం జరుగుతుందో కూడా గవర్నమెంట్కి తెలియదు. అన్నీ తెలిసి అనుకుంటాం, కానీ ఈ 4-5 కోసం పట్టించుకున్నంత టైం కూడా వాళ్ళకి ఉండదు.
సో ప్లీజ్ అండి నోటిఫికేషన్ వేయని మేము రాసుకుంటాం రిక్వెస్ట్ అండి.